హాయ్ గైస్, అందరు చూసినారు కదా. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ పెట్టాను. అట్లనే థర్డ్ రౌండ్కి ఇట్లా మెయిల్ వచ్చింది. అది ఆఫ్లైన్ ఉందన్నమాట. సో మీరు చెక్ చేసుకోవచ్చు మెసేజ్. సో ఇది నాకు వచ్చిన మెసేజ్ అనమాట. సో అండ్ ఓకే, ఇక్కడ చూడొచ్చు డేట్ ఇట్లా మెన్షన్ చేశారు. ఈరోజు అయిందనమాట. సో దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నా. సో ఇవన్నీ రిక్వైర్మెంట్స్ మనం చూసుకొని పోవాలి. పక్కా ఇయర్ ఫోన్స్ అయితే తీసుకొని పోవాలి. సో వైర్డ్ అయినా బ్లూటూత్ అయినా తీసుకొని వెళ్ళాలి పక్కాగా. సో అండ్ ఇది ఒకసారి చూసుకొని వెళ్ళండి. లైక్ వర్సన్ టెస్ట్ ఎలా ఉంటుంది అండ్ ఏమేమి రౌండ్స్, ఏమేమి సెక్షన్స్ ఉంటాయి అవన్నీ చెప్పేసి ఇందులో ఉందన్నమాట. సో మెయిల్ వస్తుంది మీకు థర్డ్ రౌండ్ది. సో దానికి అటాచ్ చేసి ఉంటుంది అనమాట. ఇది చూసుకోండి ఒకసారి. సో సో ఇవి మనకు ఉండే సెక్షన్స్ అనమాట. ఫస్ట్ టైపింగ్. సో ఒక 60 సెకండ్స్ టైపింగ్ అనేది ఉంటుంది. సో ఒక ఏమంటారు, ఇక్కడ ఉంది అనమాట, ఎగ్జాంపుల్ చూడవచ్చు మీరు. సో ఇట్లా టెక్స్ట్ ఉంటుంది, మీరు కింద టైప్ చేయాలి, లేకుంటే సైడ్ కన్నా టైప్ చేసేది ఉంటుంది. సో అది చేసేసేయండి. ఫస్ట్ పార్ట్ ఏ అది ఉంటుంది, ఒకటే క్వశ్చన్ ఉంటుంది. పార్ట్ బిలో ఇది సెంటెన్స్ కంప్లీషన్. ఓకే, ఇక్కడ ఫిల్ ద బ్లాంక్స్లో కరెక్ట్ వర్డ్ ఉంటుంది కదా, దాన్ని రిప్లేస్ చేయాలన్నమాట. సో అంటే అక్కడ పెట్టాలి. సో మనకు ఇట్లా ఇట్లా చూపెడతారు, అంటే ఇట్లా ఇస్తారు, బట్ మనం అక్కడ టైప్ చేయాలన్నమాట మనకు, అంటే ఓకే అనిపించిన వర్డ్. సో ఫస్ట్ దానికి రిలేటెడ్ ఉంటుంది, కొద్దిగా చూసుకోండి. ఇక్కడ మాత్రం ఈజీ క్వశ్చన్ ఉంది, కానీ అక్కడ చాలా కొద్దిగా హార్డే ఉన్నాయి, చూసుకోండి. అండ్ డిక్టేషన్స్, సారీ, ఇలా ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి చెప్పాలి కదా. మ్యాక్సిమం ఒక 16 క్వశ్చన్స్ అట్లా వచ్చినాయి అనమాట. 16 ఏమో వచ్చినాయి, నాకు ఇట్లా గుర్తులేదు. సో డిక్టేషన్ అయితే 16 క్వశ్చన్స్ వచ్చినాయి. డిక్టేషన్ 16 క్వశ్చన్స్ వచ్చినాయి. ఇవి బ్లాంక్స్ వచ్చేసి 20 వచ్చినాయి అనుకుంటా. 20 వచ్చినాయి. ఒక్కొక్క దానికి 25 సెకండ్స్ ఉంటుంది ఒక్కొక్క క్వశ్చన్కి, బ్లాంక్ చూసుకున్నట్లయితే. అండ్ డిక్టేషన్ వచ్చేసి వాయిసెస్, అంటే వాయిస్ వాళ్ళు మాట్లాడతారు, మనం విని మళ్ళీ దాన్ని టైప్ చేయాలి. అది డిక్టేషన్ రౌండ్లో ఉంటుంది అనమాట. సో ఇక్కడ డిక్టేషన్ 16 క్వశ్చన్స్ అని మెన్షన్ చేసే చూడు. అండ్ 20 సెంటెన్స్ ఇక్కడ 20. సో ఇవి చూసుకోండి ఒకసారి, చూసుకొని వెళ్తే జర బెటర్. అండ్ డి వచ్చేసి ప్యాసేజ్ రీకన్స్ట్రక్షన్. అంటే నాకు వచ్చిన దాంట్లో వచ్చేసి ఏమైందంటే, సో ఇప్పుడు ఇక్కడ ప్యాసేజ్ ఉందన్నమాట, దీన్ని నువ్వు చదవాలి. 30 సెకండ్స్ నీకు టైం ఇస్తారు. సో చదివిన తర్వాత ఏమవుతుందంటే, నువ్వు అది 30 సెకండ్స్లో మాయమైపోతుంది అనమాట. సో నువ్వు దాన్ని లైక్ అనాలిసిస్ చేసి ఒక చిన్నగా లేకుంటే నీకు ఇష్టం వచ్చినంత రాయొచ్చు. సో దానికి 1 minute 30 seconds అనేది టైం ఇస్తారు. 90 సెకండ్స్ ఇక్కడ ఉంది మెన్షన్ చేశారు. సో అదనమాట. 30 సెకండ్స్ నువ్వు చదవాలి, అర్థం చేసుకోవాలి. అండ్ దాన్ని సేమ్, అంటే సేమ్ మీనింగ్ వచ్చేటట్టు నువ్వు ఇక్కడ టైప్ చేయాలి. 1 minute 30 seconds. అది ప్యాసేజ్ రీకన్స్ట్రక్షన్ అనమాట. అండ్ పార్ట్ ఈ వచ్చేసి ఈమెయిల్ రైటింగ్. సో ఈమెయిల్ రైటింగ్ ఏంటంటే ఇట్లానే సేమ్ ఇక్కడ మెన్షన్ చేసినట్టు క్వశ్చన్ సేమ్ ఉంటుంది. లైక్ ఇట్లా ఒకటి పారాగ్రాఫ్ లాగా ఇస్తారు, అంటే సిచ్యువేషన్ ఇస్తారు, నువ్వు దానికి తగ్గట్టు ఈమెయిల్ అనేది రాయాలన్నమాట. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కట్ ఆఫ్ చూడాలి కదా, మీరు చూసారు కట్ ఆఫ్. సో ఇక్కడ చూస్తే కట్ ఆఫ్ ఏడుంది, ఇగో పాసింగ్ స్కోర్ 80కి 65 అని రావాలన్నమాట. సో మాకైతే 60 అని చెప్పినారు. సో 3 అటెంప్ట్స్ ఉంటాయి, 3 అటెంప్ట్స్ ఇస్తారు నీకు. అంటే ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్, మూడిట్లలో ఒక్కసారి అయినా నీకు 60+ వచ్చిందంట. ఇట్ మీన్స్ మాకైతే 60 అని చెప్పారు. సో తెలియదు కట్ ఆఫ్ ఎంత పెడతారో. 60+ వచ్చినాయంటే మీరు కన్ఫామ్గా సెలెక్ట్ అయినట్టే. హెచ్ఆర్ రౌండ్ అనేది వర్చువల్ ఉంటుందని చెప్పేసి అన్నారు మాకైతే. సో ఎట్ లాస్ట్ మై ఎక్స్పీరియన్స్, నేను ఇట్లా ఎగ్జామ్ రాశాను, బట్ 3 సార్లు రాసిన 3 సార్లు ఇట్లా 60+ అయితే రాలేదు నాకు. కొద్దిగా హార్డే ఉంది, కొద్దిగా చూసుకొని వెళ్ళండి. సో అంతే ఈ వీడియోకి. థ్యాంక్ యూ. కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి, మంచి మంచి ఎక్స్పీరియన్స్ కంటెంట్స్ అన్నీ పెడతాను. సో చూసుకోవచ్చు మీరు.
సో మీరైతే ఒకసారి వర్స్ అండ్ టెస్ట్ ఎట్లుంటదో అవన్నీ తెలుసుకొని వెళ్ళండి. అండ్ దానికి రిలేటెడ్ కొన్ని మాక్ టెస్ట్ గిట్లా ఏమన్నా ఉంటే చేసేసి వెళ్ళండి. సో అట్లయితే బెటర్ ఉంటది. మెయిన్‌గానైతే అది ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఒకసారి గట్టిగా చూసుకోవాలి. సో అక్కడనే పోతది. టైపింగ్ వచ్చేసి ఓకే. డిక్టేషన్ ఇట్లా ఓకే. కానీ ఏమంటారు మంచిది మీరు హెడ్‌సెట్ తీసుకొని వెళ్ళండి. సో ఎందుకంటే వాయిస్ వాళ్ళు కొరియన్ ఇంగ్లీష్ సారీ అమెరికన్ ఇంగ్లీష్ కొన్ని అట్లా మాట్లాడతారు. కొన్ని అర్థం గిట్లా కావు. సో చూసుకోండి. కొద్దిగా మంచిగా క్లియర్‌గా ఇని రాయండి. సో కొద్దిగా ప్రాక్టీస్ చేసి వెళ్తే బెటర్. క్రాక్ చేయొచ్చు. సో ప్లీజ్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లైక్ గిట్లా చేయండి. అండ్ ఇఫ్ మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ గిట్లా చేయండి. నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.